హాయ్ ఫ్రెండ్స్, రాహుల్ గాంధీకి సంబంధించి భారత్ జోడో యాత్ర బృందం ఒకటి యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే పర్యటించింది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలవుతున్నాయి అనే దానిపై బృందం ఒక నివేదికనైతే తయారు చేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అయితే నివేదించారు. ఈ నివేదికలో ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలైన వారు, కొత్తగా పింఛన్లకు అర్హులైన వారు లక్షల సంఖ్యలో ఉన్నారని, వీరందరికీ చేయుత పింఛన్లు వెంటనే మంజూరు చేసి పింఛన్లు అందించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బృందం టీపీసీసీ అధ్యక్షుడికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుని కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తున్నారా అనే విషయాన్ని ఈ భారత్ జోడో యాత్ర బృందం అయితే గుర్తించింది అని చెప్పక తప్పదు. ఇది ఒక విధంగా ప్రభుత్వ వైఫల్యమనే బృందం టీపీసీసీ అధ్యక్షుడికి అయితే తెలియజేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని విషయాలను బృందం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకురాగా ఆ సమాచారం ఈ విధంగా ఉంది. కొన్ని అంశాలు మినహాయిస్తే 6 గ్యారెంటీ అమల్లో ప్రజల్లో సంతృప్తి నెలకొని ఉందని యోగేంద్ర యాదవ్ బృందం సభ్యులు తెలిపారు. గతంతో పోలిస్తే సమస్యలపై అధికారులను కలిసినప్పుడు వారు మెరుగ్గా స్పందిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుందని, ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దీన్ని వికేంద్రీకరించి జిల్లా, మండల స్థాయిలోనూ నిర్వహించాలని బృందం అయితే సూచించింది. ఎన్నికల ముందు కౌలు రైతుల సమస్యలపై పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చారని, వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ఎల్ఈసి కార్డుల మంజూరుపై దృష్టి పెట్టాలని, ప్రజా సంఘాలు, విద్యార్థుల నిరసనలు తెలియజేసే స్వేచ్ఛ హక్కును కల్పించాలన్నారు. గతం ప్రభుత్వంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో నిరసనకారుల పట్ల పాత పద్ధతిలోనే అధికారులు వ్యవహరిస్తున్నారని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పిన బృందం, రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర పెన్షన్లకు కొత్తగా అర్హులైన వారు లక్షల సంఖ్యలో ఉన్నారని, ముందుగా వారిని గుర్తించి పెన్షన్లు జారీ చేయాలని సూచించింది. యోగేంద్ర యాదవ్ బృందం సూచనలు సావధానంగా విన్న టీపీసీసీ చీఫ్ సంబంధిత శాఖల మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తానని యోగేంద్ర యాదవ్ బృందానికైతే హామీ ఇచ్చారు. ఇది రాహుల్ గాంధీ నేతృత్వంలో నడిచే భారత్ జోడో యాత్ర బృందం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి, ఈ బృందం ఇచ్చే సూచనలు, సలహాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి, ఇకనైనా ఈ చేయుత పింఛన్లకు సంబంధించి ఏండ్లకు ఏండ్లుగా దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా దయతలిచి వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంటే బాగుంటుంది. మరి కొత్త పింఛన్ల సంగతి సరే, రాహుల్ గాంధీ నోటి చేతనే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ చేయుత పథకం ద్వారా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చింది. 4,000 रुपए हर महीने सीनियर सिटीजन्स विधवाओं के लिए पेंशन 4,000. మరి ఈ హామీని ఈ భారత్ జోడో యాత్ర బృందం మరచినట్లుగా ఉంది. లక్షలాది మంది చేయుత పింఛన్దారులు పింఛన్ పెంపుకై ఎదురు చూస్తూ ఉంటే ఈ విషయాన్ని మాత్రం బృందం పక్కన పెట్టినట్టుగానే తెలుస్తుంది. కేవలం కొత్త పింఛన్లు ఇవ్వాలని మాత్రం సూచన చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పెంపుకైనా, కొత్త పింఛన్ల మంజూరుకైనా ఈ బృందం చెప్పినటువంటి విషయాలపైన ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ముందు చూడాల్సిందే. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బృందమే రాష్ట్రంలో పింఛన్లు మంజూరు చేయాలి అని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఇకనైనా ఈ కొత్త పింఛన్ల మంజూరుకు ముందడుగు వేసి త్వరలోనే లబ్ధిదారులకు పింఛను మంజూరు చేయాలని ఆశిద్దాం. ఈ ఆసరా పింఛన్లైనా, చేయూత పింఛన్లైనా ప్రభుత్వం కొత్త దరఖాస్తులు, పింఛన్ల మంజూరు, పింఛన్ల పెంపుకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.